సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేసింది ఈసీ. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే వైపు వాటిని లెక్కిస్తూనే 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య లెక్కింపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదల అవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతా ఉంది, దాంతోపాటు అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, కౌంటింగ్ సరళి కొనసాగే అవకాశం ఇప్పుడు కనిపిస్తా ఉంది. మరికొద్ది గంటల్లోనే తుది ఫలితాలు కూడా వెల్లడం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సరళికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు ఏ విధంగా చేశారు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఏంటి? భువనగిరి పార్లమెంట్ పరిధిలో అయితే కౌంటింగ్ సంబంధించి అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మొత్తంగా భువనగిరి పార్లమెంట్ సంబంధించి మాత్రం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ 7 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం మొత్తం ఓటర్లు 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం కానీ ఇక్కడ పోలైన ఓట్లు మాత్రం 13,88,680 మాత్రం ఇక్కడ పోలయ్యాయి. చూసుకుంటే ఇక్కడ మొత్తం 39 మంది అభ్యర్థులు భువనగిరి పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు మాత్రం పోటీ చేశారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కౌంటింగ్ సంబంధించి మాత్రం ఉదయం 8 గంటలకు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏజెంట్లు పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు మాత్రం ఇక్కడికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అలాగే హోమ్ ఓట్లు కలిపి 13,792 ఓట్లు ఉన్నాయి. అలాగే మొత్తం ఇక్కడ భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి పోలింగ్ బూత్లు మాత్రం 2,141 ఉన్నాయి. అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్ 14, సర్వీస్ టేబుల్స్ మాత్రం 7, కౌంటింగ్ టేబుల్స్ 112, మొత్తం 142 రౌండ్స్ లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రం పూర్తి ఇక్కడ కౌంటింగ్ పూర్తయితే గెలిపి ఓటర్లకు సంబంధించి 4 గంటల వరకు తెలియనుంది. అలాగే మొదటి ఫలితం మాత్రం గంట సమయంలోనే ఇక్కడ వెలువడే అవకాశం అయితే ఉంది ఆమె. ఓకే నరేష్, మరి ఏ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది, దాంతోపాటు మొదటి ఫలితం ఏ సమయం వరకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఆనంద్, మొదటగా అయితే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్యలో మాత్రం హోరాహోరీ పోటీ మాత్రం ఇక్కడ ఉండనుంది. అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన 3 ప్రధాన పార్టీలు ఉంది, 3 అభ్యర్థులకు మాత్రం ఇక్కడ గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఇక్కడ పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మొదటి ఫలితం మాత్రం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ అని మొదటగా లెక్కించనున్నారు. తర్వాతకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. అయితే మొత్తంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ సంబంధించి మాత్రం ప్రధాన పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నుండి మాత్రం గట్టి పోటీ మాత్రం ఇక్కడ మొదలుగానే ఉంది. 8 గంటలు మాత్రం మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ మాత్రం 13,792 ఓట్లు ఉన్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈ కౌంటింగ్ మాత్రం జరగనున్నారు. ఓకే నరేష్, మరి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటి, దాంతోపాటుగా అధికారులు ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు, ఇక ఫైనల్గా ఏంటంటే చెదురుమదురు ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది అంటూ కూడా భద్రత ఏర్పాటు చేసినటువంటి అంశం కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి భద్రతను పెంచారా లేకపోతే యథావిధంగా కొనసాగించే అవకాశం కనిపిస్తా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ మొత్తం పోలింగ్ బూత్లు మాత్రం 2,141 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ మొత్తం 14 ఉంది. ఒక్కొక్క టేబుల్స్ కి సంబంధించి మొత్తం ఆలేరు అటు నగరికల్ సంబంధించి మాత్రం 22 రౌండ్లలో పూర్తి ఫలితం తేలనే ఉంది. మిగతా నియోజకవర్గాలు చూస్తే మాత్రం 19 రౌండ్లలో ఈ యొక్క సమాచారం అంటే ఈ ఓటింగ్ సంబంధించిన సర్వేలు మాత్రం జరగనుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఇక్కడ పోలీసు
పరిధిలో మాత్రం 144 సెక్షన్ మాత్రం పోలీసు అధికారులు ఇప్పటికే విధించారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రతిష్టాంగ్ దగ్గర కానీ మొత్తం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. పోలీసు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఏదైనా చెదురుముదురు సంఘటనలు జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే యాదాద్రి డీసీపీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్.